సో దాన్ని మనం అడ్మిట్ చేస్తే ఏమవుతుంది, సగం నాకు నిజంగా ఫిజిక్స్ రాదు, నిజంగా సైన్స్ రాదు, నిజంగా నాకు సోషల్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తుంది, దూరం అయిపోతారు, రైట్? సో కానీ ఇక్కడ ఏమిటంటే ఇటు లాంగ్వేజెస్ అయినా, సోషల్ సైన్సెస్ అయినా, సైన్సెస్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా వీళ్ళకి ఏమిటంటే ఒక ఫౌండేషన్ ఇటు ఎక్స్ప్రెస్ చేయటానికి, సొసైటీని అర్థం చేసుకోవటానికి, దానితో పాటుగా అప్లికేషన్ లాజిక్ స్కిల్స్ని పెంచుకోవటానికి, ఆ మైండ్ని అప్లై చేసే స్థాయికి తీసుకెళ్ళటానికి ఆలోచన రెడీ చేయటం ఫార్మల్ ఇయర్స్ యొక్క ఇంపార్టెన్స్. సో అందుకే మనకి పిల్లల్ని ఏమిటంటే మనం చూడాల్సినటువంటిది కన్సిస్టెన్సీ, క్యూరియాసిటీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్. నేను ఎప్పుడు ఎవరికైనా పేరెంట్స్ మీటింగ్లో కానివ్వండి, మెంటర్షిప్లో కానివ్వండి, పిల్లలకి మెంటర్షిప్లో కానివ్వండి, ప్రత్యేకించి టీచర్స్ పేరెంట్స్కి మెంటర్షిప్లో నేను చూసేటువంటిది ఏమిటంటే మనం చూడాల్సినటువంటి ఫస్ట్ ప్రాతిపదిక ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ ఇంప్రూవ్మెంట్కి ఎంతవరకు వాళ్ళు ఇంట్రెస్ట్తో ఉన్నారు, అది పెరుగుతుందా లేదా, క్యూరియాసిటీ అనేది పెరుగుతుందా ఆగిపోయిందా. ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ అయినప్పుడు తప్పు అయినాయి అనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇబ్బంది మొదలవుతుంది, ఆ క్యూరియాసిటీ పోతుంది. నెక్స్ట్ మూడవది ఏమిటంటే వాళ్ళు అనుకున్నటువంటి విధంగా రిజల్ట్ రానప్పుడు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, సో సిసిఈ అంటాం. సో ఈ 3 పారామీటర్స్ మీద ఈ ఫార్మల్ ఇయర్స్లో పిల్లల్ని మనం ఈ పాయింట్స్లో ఇంప్రూవ్మెంట్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 కరెక్ట్గా ఉన్నట్లయితే, ఇప్పుడు క్యూరియాసిటీ ఉన్న తర్వాత దాన్ని నేర్చుకోవడానికి కన్సిస్టెన్సీ ఉంది, ఆ నేర్చుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒడిదుడుకులని, అనుకున్నటువంటి లక్ష్యాలు రానప్పుడు, ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది, అంతకన్నా ఏం కావాలి వాళ్ళు నేర్చుకోవటానికి, 10th తర్వాత ఏదైనా సాధించడానికి, హ్యాపీగా వాళ్ళు సాధించడానికి. సో అందుకని ఈ ఫార్మల్ ఇయర్స్లో మనం ఈ పాయింట్స్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్తూ ఉంటానండి. సార్ ఇప్పుడు మీరు 6th to 10th చెప్పారు, ఈ ఫార్మల్ ఇయర్స్ ఈ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి ఏంటి అనేది. మరి 8th to 9th 10th ఇవి కూడా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు. 10th అయితే మరీ టూ మచ్, ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేస్తారు, ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టేస్తారు. సో ఎలా చూడొచ్చు అంటారు వీటిని? ఎస్, మీరు చెప్పినట్టుగా ఏంటంటే 7th వరకు ఒక రకంగా చూసి 8thకి వచ్చేటప్పటికి చాలామంది పేరెంట్స్ చాలా ఎక్కువ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు, సో నిజంగా కూడా అది ఇంపార్టెంట్ కూడా. 8th, 9th, 10th అనేటువంటివి ఫౌండేషన్ ఇయర్స్. ఇక్కడ ఈ ఇయర్స్లో వాళ్ళలో ఏర్పాటు చేసుకునేటువంటి అలవాట్లు ఖచ్చితంగా భవిష్యత్తుకి చాలా పునాది అవుతూ ఉంటాయి.